ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? కాబట్టి మరి రిపబ్లిక్ డే రోజు నో ఐడియా నో ఐడియా. వాట్ ఇస్ దట్? మరి రాజ్యాంగం ఎవరు రాశారు? అబ్దుల్ కలాం. సార్ ఏంటి సార్ అది? అబ్దుల్ కలాం. ఎంతమంది రాశారు? తెలీదు బ్రో. అట్లాంటి వాటిలో నాకు ఏ ఐడియా లేదు. అట్లాంటి వాటిలో నాకు ఏ ఐడియా లేదు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారా? అంతే. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అరే అది చూస్తున్నాం బ్రో. పశువా? జెండా ఎగరేనికి. జెండా ఎగరేనికి. మరి ఇండిపెండెన్స్ డే రెండు జెండాల తేడా ఉంటుంది, ఎందుకు ఎగరేస్తారు ఆ రోజు ఈ రోజు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? రిపబ్లిక్ ఎందుకు వచ్చింది మనకు? ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం పోరాడారు కాబట్టి. మరి ఇండిపెండెన్స్? ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే ఏమో రూల్స్ వచ్చినాయి, ఇండిపెండెన్స్ డే అనేది ఫైటింగ్ చేసిర్రు మనకి, అందుకే. ఆ, 26 జనవరి. ఆ. మా వాళ్ళకి అది తెలియదు అన్న. 60 రూపాయలు ఎంతమంది పోతారు? సరే ఏ ఇయర్లో వచ్చింది? 19 సంథింగ్. అరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నా. సరే రిపబ్లిక్ 14th ఆగస్ట్. 14th ఆగస్ట్. కంట్రీలో ఉన్నావు బేట. 14th ఆగస్ట్ ఏ ఇయర్? నేను ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు ఏ ఇయర్ అని అడగలే బ్రో, ఏ ఇయర్లో వచ్చింది? కరెక్టే కంగారులో కన్ఫ్యూజ్ అయిపో. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? ఏమో తెలియదు. రెండిట్లో అయితే జెండానే ఎగరేస్తారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే ఇండియన్ ఫ్లాగ్ ఎన్ని కలర్స్ ఉంటాయి? సింపుల్ అడుగుతున్నా, ఇండియన్ ఫ్లాగ్ ఎన్ని కలర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. ఏమేం కలర్స్? ఆరెంజ్, వైట్, గ్రీన్, బ్రింజాల్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఏ కలర్ దేని రిప్రజెంట్ చేస్తుంది? ఆరెంజ్ అంటే హిందూయిజం, వైట్ అంటే ముస్లిం, గ్రీన్ అంటే తుర్కోలో, బ్లూ అంటే తెలియదు అశోక చక్రం సంథింగ్.